సార్ వదిలే కప్పేసి ఒకసారి బొట్టు ఉంటే ఎంత కళ ఉంటుంది, బొట్టు లేకుంటే ఎంత కళ ఉంటుంది. పుట్టినప్పుడు బొట్టు, పెళ్ళినప్పుడు బొట్టు, పోయినప్పుడు బొట్టు. భజన ఎందుకు లేదు? మనం దేంతో సమానం ఒకసారి ఆలోచించండి. ఇటు పెట్టు, ఈ బాబు పెట్టు. మరొకసారి అయితే కొంతమంది కొడుతుంటారు, కొడితే ఆయన కొడుతుంది, లైన్ కూడా కొడుతుంది. సైడ్ ఉండమ్మా. ये तो चालवा से तो ढांग दिया कहीं गए शिलपता ले ఇక రాజర్ గారు మన గుడిని ఇట్నే ఉంచురి, లేకపోద్దు, లేపాలా చేపియాల మన ఆయంలో రైట్ హ్యాండ్ సైడ్. ఇది ఒక్కటి మనకు పేరు. మన ఎన్ని డబ్బులు అవసరం కాదు. పని
ఓకేనా గట్టి నువ్వు కూడా దొరుకుతుంది ఒక్కసారి అట్లా పెట్టి చూడండి. అందరు చూడండి మీరు అడగా అది 2 ఎకరాల అమౌంట్ ఓకే కిసాన్ వైస్ అధ్యక్షులు పెడదామని అవుతున్నా లైన్ అన్నా ఎన్నిసార్లు ఒక్కసారి చూడు. శివాజీ భాయ్ ఓకే. నువ్వు పెట్టాలి బర్త్డే ఘనంగా పెట్టాలి ఒక్క నిమిషం అక్కడ ఉండవు. ఈ రెండు వెనక అది కూడా ప్లేసే వీడియో తీసుకు ఇద్దరు అన్నదమ్ములు లేరు. కేసారం గ్రామ శాఖ నిర్వహించింది. ఈ బీజేపీ అని అంటే ఒక కుటుంబం. ఈ కుటుంబ సాంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయో అలానే బీజేపీ పార్టీ యొక్క విధానాలు కూడా అలానే ఉంటాయి. అందులో భాగంగానే అతనికి ఈ బీజేపీ కుటుంబానికి కేసారం కుటుంబం అనే దాన్ని వారు వారి యొక్క బర్త్డే అనేది జన్మదినం అనేది నిర్వహించడం జరిగింది. ఇది గతంలో అంటే బీజేపీ అంటే ఒక పట్టణ ప్రాంతానికి సంబంధించిన పార్టీ అనే విధంగానే ఉన్నది. మనకు అలా కాకుండా అసలు భారతదేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు అనే విధంగా భారతదేశ అఖండ భారతం నిర్మించుకునే మన ఒక పార్టీ కూడా గ్రామ లెవెల్లో పటిష్టం చేసుకుంటున్నారు. అందులో దాని మనం ప్రతిదానికి ఒక పట్టణాలకు వెళ్ళడం జరుగుతుంది. అలా కాకుండా గ్రామాల నుంచే పట్టణాలకు అందే విధంగా రూపకల్పన కొత్త ఒరవడి సృష్టించాలనే ముఖ్యమైతే ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్తలు ఈ విధంగా బలోపేతం చేసే కార్యక్రమం అనేది కొత్త ఒరవడి అనేది సృష్టించడం జరుగుతుంది. అదే కాకుండా ఈ యాంత్రీకరణ ఇవన్నీ విధానంలో మార్పు తీసుకురావాలని చెప్పేసి విధంగా గ్రామాల నుంచే మనం ప్రకృతిని కాపాడుకుంటూ మన యొక్క నైతిక విలువలను పెంపొందించుకుంటూ ఒక పురాతన సాంప్రదాయాలను అలాగనే కంటిన్యూ చేయాలని ఉద్దేశించి ఈ విధంగా చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క కార్యకర్త అంటే బీజేపీ కార్యకర్తలు అయితే ఒక కుటుంబం, ప్రతి కార్యకర్తకు ప్రతి కుటుంబ సభ్యుల్లాగా మేము ఆదరిస్తూ ఈ విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. ఏ గ్రామంలోనైనా ఎక్కడైనా అందరం ఒక కుటుంబంలాగా భావించి మాకు ఎలాంటి ఏవి కులము మతము ఎలాంటి తారతమ్యాలు ఏమి లేవు, అందరూ సమానమే. ఆ కార్యక్రమంలో మేమంతా నిర్వహించుకుంటూ కలిసికట్టుగా కార్యకర్తలే ఈ యొక్క పార్టీ యొక్క అధిష్టానం. ఆ విధంగానే మేము ముందుకు పోతూ చేసుకుంటూ వెళ్తామని ఈ విధంగా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా ఈ విధంగా చేయాలనే సంకల్పంతో ఒక మండల అధ్యక్షుడిగా ఫస్ట్ ఈ గ్రామం నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అట్లా విధంగా మేము ముందుకు పోవడం. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ప్రకృతిని అనేది మనకు కావాల్సింది ఏంటంటే బడి గుడి అనేది ఇంపార్టెంట్. కనుక ప్రతి ఒక్కటి విలేజ్లో కూడా మనం ఏ విలేజ్ లెవెల్లో ఇవన్నీ పటిష్టం చేసుకుంటూ ముందుకు పోవాలని కోరుకుంటూ అందరు కార్యకర్తలందరికీ కూడా మన యొక్క సనాతన ధర్మాన్ని నిలుపుకుంటూ ముందుకు పోవాలని ఆకాంక్ష
ఆయుర ఆరోగ్యంతో ఈ నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మేము జీవిస్తూ అండ్ ఇదే విధంగా ఇంకా ముందుకు ఎదగాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం. సందర్భంగా మండల వ్యాప్తంగా కేసారం గ్రామానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి నా హృదయపూర్వక అభినందనలు. ధన్యవాదాలు. సొంత ఊరు కేసారం గ్రామంలో ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. చాలా రోజుల తర్వాత కలిసికట్టుగా ఈ బీజేపీ కుటుంబం అందరూ ఒక్కడ చూడడానికి కనువిందుగా ఎంతో సంతోషమైన వాతావరణం కలగజేసింది. ముఖ్యంగా ఇంత మంచి పండుగ వాతావరణాన్ని ముఖ్య కారకులై మాకు కలగజూపిన జిల్లా నాయకులు పెద్దలు మురళీధర్ రెడ్డి గారికి, మురళీధర్ రెడ్డి సార్ గారికి, అలాగే పెద్దలకి ప్రతి ఒక్కరి పేరున మా మండలం తరఫున పార్టీ తరఫున అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మా బీజేపీ పార్టీ తరఫున మండల పార్టీ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి గారికి, అలా పెద్దలు మురళీధర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాడు. కేసారం గ్రామంలో ఒక పండగ వాతావరణం అనేది కనబడ్డది. దీనికి ఇట్లనే బీజేపీ పార్టీకి ఇట్లనే పునాదితోటే మన పల్లెటూరు నుంచే ఇట్లా పండగ వాతావరణం ఉంటే ప్రాంతాలు బీజేపీ పార్టీకి చాలా గౌరవప్రద పెరుగుదలకు చాలా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ కేసారం గ్రామానికి మన డాక్టర్ గారి ఆశీర్వాదాలు ఉంటాయి. అలాగే మన మండల అధ్యక్షుడు శశివారి గారి ఆశీర్వాదాలు ఉంటాయి. ఇది ఇచ్చినందుకు మండల అధ్యక్షులకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. భారతీయ జనతా పార్టీ సూర్యాపేట మండల శాఖ అధ్యక్షుడైనటువంటి ఎంఎస్ శశిధర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మండల టీం అందరం కూడా కేసారం గ్రామానికి వచ్చి డాక్టర్ మురళీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కేక్ కట్ చేసి దేవాలయంలో పూజలు చేసి వారికి అందరం కూడా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. వారు అదేవిధంగా మరెన్నో జన్మదినాలు జరుపుకొని ఆయుర ఆరోగ్యాలతో వండుకుంటూ భారతీయ జనతా పార్టీకి కూడా సేవ చేసుకుంటూ మా యొక్క పట్టుగొమ్మలైనటువంటి గ్రామాలలో కూడా ప్రతి ఒక్కరి కార్యక్రమాన్ని ఇదే విధంగా మండల టీము, నియోజకవర్గ స్థాయి టీమును కూడా డెవలప్ చేసుకుంటూ రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా అందరినీ కూడా ఏకీభవించి అందరినీ ఒకరి తోడుగా చేసి ఈ యొక్క పార్టీని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఈ యొక్క ఐక్యత, యూనిటీ ఇటువంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో జరపాలని ఈ యొక్క మా యొక్క నియోజకవర్గంలో కానీ మండలంలో కానీ వారి నాయకులందరికీ కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఇటువంటి వేడుకలు ఒక పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రజా ఉద్యమాలు చేసుకుంటూ జనాలకు పోయి ఇటువంటి వేడుకల్ని జరుపుకోవడానికి ఇది ఒక శుభ సందర్భంగా మేము వీరికి మా మండల టీం తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. మాకు స్థానిక సమస్యల మీద కూడా ఈ యొక్క నియోజకవర్గం, మండల టీం కూడా అందరూ కూడా సహకరించాలని మేము వారిని విజ్ఞప్తి చేస్తున్నాం. బీజేపీ మండల అధ్యక్షుడు జన్మదిన వేడుకలు చేసిన ముఖ్య అతిథి మండల మరియు గ్రామ శాఖ అధ్యక్షులు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు, స్థానిక గ్రామ నాయకులందరూ కూడా ఆ యొక్క శశిధర్ రెడ్డి గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు నా తరఫున తెలియజేస్తున్నాను. ఇది కొత్త నాందిగా జన్మదిన వేడుకలే కాకుండా ఈ కార్యక్రమంలో సమాజాభివృద్ధి, గ్రామాలకు సంబంధించిన మౌలిక వసతుల గురించి కూడా వివిధ గ్రామాల నుండి వచ్చిన వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. ఇదే విధంగా ఈ ఒరవడిని మనం నెలకోసారో ఎట్లో కలుపుకొని ఇంకా ప్రతి గ్రామం నుంచి పార్టిసిపేట్ చేసుకుంటా ఈ సూర్యాపేట మండల అన్ని మండలాల కన్నా కూడా మన సూర్యాపేట మండలం నుంచి అత్యధికంగా రేపు జరగబోయే స్థానిక సంస్థలలో మెజార్టీ సీట్లు శశి గారి ఆధ్వర్యంలో గెలిపిస్తారనే నమ్మకంతో కూడా ఇక్కడ మేమందరం కూడా రావడం జరిగింది. అదే పద్ధతి ప్రకారం ముందు కూడా శశి ఇంకా ఉన్నత పదవులు పొందుతూ మరి ఎన్నో జన్మదిన వేడుకలు జరుపుకుంటూ భవిష్యత్తు వారి ఆరోగ్యమునందు సుఖ సంతోషంతో ఉండుకుంటూ సమాజ సేవ చేస్తారని ఆశిస్తూ వారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. సిస్టమ్ పార్టిసిపేషన్ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలకు ధన్యవాదాలు.
ఎస్పెషల్లీ మీడియా మిత్రులు కూడా ఈ విధంగా వీటిని ఎంకరేజ్ చేయాలని